హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులనేవి చాలా నెలల తర్వాత రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయి. అయితే ఇప్పటివరకు పంట పెట్టుబడి సాయం జమ కాని వారు మాకింకెప్పుడు ఇస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. సో, తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు రూ. 5,000 రైతు బంధు అనేది మీకు పట్టా కలిగి ఉంటే మాత్రం పక్కాగా జమ అయ్యేదనమాట. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ విధంగా అవుపియట్లేదు. 3 ఎకరాల వరకు ఈ రోజుకి జమ చేశామని చెప్పేసి చెప్తున్నారు. కానీ 1 ఎకరంలో చాలామందికి జమ కాలేదు. 2 ఎకరాలలో కూడా చాలామంది జమ కాలేదు అని చెప్పేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తున్నారు. అసలు కారణాలేంటివి? ఇబ్బందులు ఏం తలెత్తుతున్నాయి? ఈ మిగతా వాళ్ళకి ఎప్పుడు రాబోతున్నాయి అనే సమాచారాలు తెలుసుకోబోయే ముందు నాది చిన్న ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు, రైతు భరోసా విషయంలో కేసీఆర్ గారు నిధులు బాగా మంచిగా జమ చేశారా? లేదంటే రేవంత్ రెడ్డి గారు మంచిగా జమ చేశారా? కింద కామెంట్ సెక్షన్‌లో సమాధానం తెలియజేయండి. ఇక లేటెస్ట్ అప్డేట్స్‌లోకొస్తే భూముల లెక్కలు పక్కాగా తేల్చేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గూడా సర్వేకి సంబంధించి దిశగా అడుగులు వేస్తుందనే సమాచారం చూసుకోవచ్చు. పైలట్ సర్వేస్ కోసం ప్రభుత్వాన్ని అనుమతి కోరిన రెవెన్యూ శాఖ వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిధులు కేటాయించాలని ప్రతిపాదన. 150 మండలాలలో ఒక్క గ్రామంలో పైలట్ సర్వేకు నిర్ణయం అనేది పూర్తిస్థాయి సమాచారం చూసుకోవచ్చు. అంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకు సంబంధించే కాదు, పూర్తి స్థాయిలో ఏ ఉద్యాన పంటలు కావచ్చు, తదితర పంటలు కావచ్చు, అన్నిటికి సంబంధించి సర్వేను చేయడానికి ప్రభుత్వం చర్యలు పడుతుందనేది చూసుకోవచ్చు. అయితే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇచ్చారు? ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా 3 ఎకరాలకు 3,400 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 8,400 కోట్ల రూపాయల పెట్టుబడి సాయం అనేది రైతుల ఖాతాలలోకి బదిలీ చేయాల్సి ఉన్నది. కానీ ఇప్పటివరకు ఉన్న సమాచారాలు 3 ఎకరాలకు వరకు అనేది ఉన్నది. మిగతా వారికి ఏంటి అనేది కనుక చూసుకునే ముందు తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత జనవరి 26వ తారీఖు నాడు పథకాన్ని ప్రారంభించి జనవరి 27వ తారీఖు నాడు దాదాపుగా 568 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం బదిలీ చేసింది. ఆ తర్వాత ఫిబ్రవరి 5వ తారీఖు నాడు ఎకరం లోపుకి సంబంధించిన రైతుల ఖాతాలలో సుమారుగా 568 కోట్ల వరకు నిధులను బదిలీ చేసింది. ఆ తర్వాత ఫిబ్రవరి 10వ తారీఖు నాడు 2 ఎకరాల లోపుకు సంబంధించి 1,200 కోట్ల వరకు జమ చేసింది. ఆ తర్వాత ఫిబ్రవరి 12వ తారీఖు నాడు మళ్ళీ 3 ఎకరాల లోపుకు సంబంధించి మరొక 1,009 కోటి రూపాయలు అనేవి కూడా విడుదల చేయడం జరిగింది. అయితే మరి 4 ఎకరాలకు సంబంధించిన రైతులకి బహుశా ఈ ఫిబ్రవరి 20వ తారీఖు లోపు రావడానికి ఆస్కారాలు ఉన్నాయనే సమాచారం తెలుస్తుంది. ఫిబ్రవరి 22వ తారీఖు నాడు 5 ఎకరాల లోపుకు సంబంధించిన రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ కానున్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయన్నమాట. ఇక్కడ లేటెస్ట్ స్టేట్మెంట్ అయితే ఇది ఇచ్చారు. 3 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా రిలీజ్ అయిందని. అయితే ఇందులో చాలామంది ఏమంటున్నారంటే, అన్న మాకు ఖరారుతుంది, మాకు నిధులు పడలేదని చెప్పేసి అంటున్నారు. తాజాగా ఒక స్టేట్మెంట్ ఏం తెలిసింది అంటే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా 8,500 సర్వే నెంబర్లు ఉంటాయి కదా, ఈ సర్వే నెంబర్లలో భూములు అవకతవకలతో కూడిన అక్రమాలకి పాల్పడినట్టుగా, లేదంటే సాంకేతిక సమస్యలతోనో, లేదంటే సరైన పద్ధతిలో లేదన్న కారణాలతో ఇవి బ్లాక్ చేశారనే సమాచారం తెలుస్తుంది. అందుకే కొంతమందికి 6,000 జమ కావాల్సిన దగ్గర 4,000 రూపాయలు మాత్రమే జమ అయినట్లుగా కూడా కొంతమంది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తున్నారు. మీకు కూడా అలానే అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులను ప్రభుత్వం ఖాతాలలోకి జమ చేయబోతుంది. 4 ఎకరాలకి సంబంధించి బహుశా ఫిబ్రవరి 20వ తారీఖు లోపు జమ కావడానికి ఆస్కారాలు ఉన్నాయనే సమాచారాలు అయితే తెలుస్తున్నాయి. 5 ఎకరాలకు సంబంధించి ఫిబ్రవరి 22వ తారీఖు లోపు జమ కావచ్చు అనే విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. సో, ప్రస్తుతానికి ఈ అప్డేట్స్ ఉన్నాయి. మరి ఏ ఒక్క అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా మీకు సమాచారాన్ని తెలియజేస్తుంటాను. మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.